హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యస్ వరల్డ్. ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మనం అందరం ఫేస్ చేసే ప్రాబ్లమ్సే, అంటే ఎస్పెషల్లీ లేడీస్ కోసం చెప్తున్నాను అనమాట. ప్రెసెంట్ మనం ఆల్రెడీ మన యూట్యూబర్ వైష్ణవి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అందరూ వింటూనే ఉన్నాం కదా. ఆ స్టోరీ విన్నప్పుడు ఎంత మంది తల్లి హృదయాలు చలించిపోలేదండి. ఎంతమంది ఏంటి ఇలా ఉంది మన సమాజంలో, మన అమ్మాయిల పరిస్థితి ఏంటి అని ఎంతమంది టెన్షన్ అయిపోయారు కదా. నిజమేనండి, అలాంటి విషయాలు విన్నప్పుడు మనకి డేలో ప్రతిరోజు ఎంత తక్కువ చూసుకున్నా రెండు మూడు సార్లన్నా అలాంటి విషయాలు మన చెవులు పడుతూ ఉంటాయి. అలా మన చెవులు పడకుండా ఎన్ని విషయాలు జరుగుతున్నాయో తెలియదు కదా. కానీ ప్రజెంట్ వైష్ణవి టాపిక్ విన్నప్పుడైతే ప్రతి ఒక్కళ్ళు చలించిపోయారండి. నా కళ్ళ ముందే చాలా మంది మనసు పాడు చేసుకొని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి అదే ఆలోచన, అంటే డిప్రెషన్ అంటే వేరే ఏం లేదు, అదే ఆలోచన. అంత చిన్న ఏజ్ లో అమ్మాయికి 100 ఏళ్ల జీవితం అయిపోయింది కదా. ఏంటి మన ముందు కళ్ళ ముందు తిరిగిన అమ్మాయికి ఈ రోజు ఈ పరిస్థితి అన్నది గుర్తొచ్చినప్పుడు అయితే హృదయం చలించిపోయింది కదా. అప్పుడు నేను కూడా అలాగే చాలా టెన్షన్ అయ్యాను. ఆ టాపిక్ విన్నప్పుడు నాకు కూడా ఒక అమ్మాయి ఉన్నది, ఏంటి అమ్మాయిలు ఏం సాధించలేరా, బయటికి వెళ్తే ఏదైనా సాధించగలుగుతారు కానీ బయటకు వెళ్తే పరిస్థితులు ఇలా ఉన్నాయి. అయితే హెరాస్మెంట్స్, లేదంటే పెళ్లిళ్ళు అయిన తర్వాత భర్త చేతిలో వేధింపులు. ఇక ఇదే నా జీవితం, అమ్మాయిల జీవితం ఇలానే ఎండ్ అయిపోవాలా, ఏ యుగంలోనన్నా ఇంక ఇదే నా ఫైనల్ ఎండింగ్ అన్నదైతే చాలా బాధేసిందండి. బాధేసి ఏదో ఒకటి చేయాలి, నా వంతుగా నేను ఏదో ఒకటి చేయాలి. నాకు ఒక్కటైతే అనిపించిందండి, ఏం చేయాలి సమాజానికని ఆలోచిస్తూ కూర్చునే బదులు మన వంతులో మనకు తోచింది ఏదో ఒక స్టెప్ ముందుకేసామనుకో, ఎయిదర్ పాజిటివ్ ఏదో ఒక్కడికన్నా సరే ఇన్స్పైరింగ్ అవ్వచ్చు కదా. అమ్మాయిల జీవితాలంటే నాటే జోక్ అండి. ప్రతి ఒక్క మూమెంట్ కి జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. అంత సింపుల్ ఏం కాదండి అమ్మాయి లైఫ్ అంటే. ప్రతి ఒక్కరు జడ్జ్ చేసేస్తారు. అమ్మాయిని అయితే ఎవరు ఆపలేరండి. ధైర్యంగా ఏ అమ్మాయి అయితే నుంచొని ముందుకెళ్తుందో ఆ అమ్మాయిని ఖచ్చితంగా ఎవరు ఆపలేరు. ఇది నిజమే కదా, అవునంటారు. ఎందుకు చెప్తున్నానంటే వైష్ణవి కేసు విన్నప్పుడైతే నాకు చాలా టెన్షన్ అయిపోయి, అసలు వాళ్ళ పేరెంట్స్ సిచ్యువేషన్ నేను విన్నప్పుడు 19 ఏళ్ల వయసులోనే 100 ఏళ్ల జీవితం అయిపోయిందంటే వాళ్ళ పేరెంట్స్ ని ఇమాజిన్ చేసుకొని నా వల్ల అయితే కాలేదండి. కనీసం ఆ వీడియో నేను ఓపెన్ చేసే ధైర్యం కూడా లేదు. వాళ్ళు అంత అప్సెట్ అయిపోయాను అనమాట. 19 ఏళ్ళకి 100 ఏళ్ల జీవితం అయిపోయిందని వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి గుర్తు చేసుకున్నప్పుడు అయితే మాత్రం నాకు ఏంటి బాబు పరిస్థితి అని అనిపించింది అనమాట. చాలా అంటే చాలా బాధేసి ఒక 2 రోజులు అదొక రకమైన మూడ్ సెట్ లోకి వెళ్ళిపోయాను అనమాట. ఏదో ఒకటి చేయాలి, ఆ సిచ్యువేషన్స్ గురించి స్టాండ్ తీసుకొని మాట్లాడి ఏదో ఒకటి చేయాలన్నప్పుడు అదే వాళ్ళ థింకింగ్ మారాలి, అదే దానికి సొల్యూషన్ అని అనిపించింది. అయితే నేను కొన్ని విషయాలు రియలైజ్ అయ్యాను. ఏంటంటే అమ్మాయిలు ముందు ఈ ప్రాబ్లమ్స్ కి రీచ్ అయ్యేటప్పుడు మనం ఎలా ఉండాలి అంటే, తెలిసిన వాళ్ళకి బోరింగ్ అనిపించవచ్చండి, కానీ ఇందులో కూడా కొంతమంది అమాయకంగా ఉండొచ్చు. అంటే పేరెంట్స్ కూడా గైడ్ చేయలేని అమ్మాయిల గురించి కూడా నేను చెప్తున్నాను. కనీసం ఇప్పుడు ఏ ఇంట్లోనూ కూడా మొబైల్ అయితే లేకుండా లేదు కదా. ప్రతి ఒక్కరి ఇంట్లో ఎంత పూర్ ఫ్యామిలీ అయినా కానీ మొబైల్ ఉంటుంది. సో మనం మొబైల్ ఎడ్యుకేషన్ అని అనుకునే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఏ ఒక్కరికి అంటపడినా ఏ ఒక్క అమ్మాయికి. నేను మొన్న యూట్యూబ్ జర్నీ గురించి చేసింది కూడా చాలా మందికి నచ్చిందండి. అంటే చాలా టెక్ ఛానల్స్ లో వచ్చినప్పటికీ కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు బేసిక్స్ నుంచి చాలా బాగా అర్థమైందని కూడా కాల్స్ చేశారు. నాకు అలాంటి ఇన్స్పిరేషన్ గా ఈ వీడియో చేయాలని, అమ్మాయిలకి హెల్ప్ అంటే నేను ఫస్ట్ ఉంటానండి. ఎవరు ఏమనుకున్నా కానీ నా మైండ్ లో ఏది అనిపించిందో అది ముందు పెట్టడానికి అయితే నేను ముందు ఉంటాను. అమ్మాయిలు ఎలా ధైర్యంగా ఉండాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి, తెలియని వాళ్ళ గురించి ప్లీజ్ బోరింగ్ అనుకోవద్దండి. ఒక్క 5 minutes మీ ఇంటి అమ్మాయిల కోసం ఈ ఒక్క 5 నిమిషాలు కేటాయించండి. ఒక్క విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి. ఇప్పుడు ఎవరు ఎంత పనుల్లో ఉన్నప్పటికీ అమ్మాయిలు ఇలాంటి విషయాలు తెలుసుకొని కొంచెం లో అయినప్పుడు కానీ, లేదంటే ఏదైనా ఒక విషయాన్ని గురించి ఆందోళన పడినప్పుడు అయితే కానీ, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి అయితే కంపల్సరీ ఒక షోల్డర్ అయితే కావాలండి. ప్లీజ్ ప్రతి ఇంట్లోనూ కూడా ఆ షోల్డర్ మీరే అయి ఉండాలి మీ పిల్లలకి అనే విషయాలు అయితే మర్చిపోవద్దు. ఫస్ట్ మనం చేయవలసింది, వాళ్ళు ఆందోళన ఉన్నప్పుడు ఫ్రీగా వచ్చి మన దగ్గర వాళ్ళ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేసుకోగలగాలి. ఆ షోల్డర్, ఆ ఫ్రీనెస్ మనం ఇవ్వాలి. ఫస్ట్ స్టెప్ అయితే ప్రతి పేరెంట్, ప్రతి నైబర్ కూడా మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి ఆ ధైర్యం అయితే ఇవ్వగలగాలి. అప్పుడు చాలా ఫ్రీగా ప్రతి ఒక్కటి మనతో ఎక్స్ప్రెసివ్ గా ఉంటారు. వాళ్ళు రైట్ ఆర్ రాంగ్ ఆ డెసిషన్ వాళ్ళ ప్లేస్ లోకి మనం వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్లీజ్ ఇది మాత్రం మీరు అర్థం చేసుకోండి.
పిల్లలు ఎప్పుడైతే మీ దగ్గరకు వచ్చి ఇది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానో మమ్మీ లేదా డాడీ అని చెప్పినప్పుడు మాత్రం మీరు పేరెంట్ ప్లేస్ లో ఉండి వాళ్ళని జడ్జ్ చేయొద్దు. మీరు వాళ్ళ ప్లేస్కి వెళ్ళిపోండి. వాళ్ళ ప్లేస్కి వెళ్ళిపోయి ఆ ప్లేస్ లో మీరు ఉంటే ఎలా ఉంటారు అన్నది ఆలోచించి వాళ్ళకి ఒక షోల్డర్ అవ్వండి. నీ లైఫ్ ఇది, నీ రూల్స్ నీకే ఉండాలి. బయట వాళ్ళు నీకు రూల్స్ పెట్టకూడదు. ఇదైతే మాత్రం అమ్మాయిలు అలా బ్రతకాలంటే ప్రతి ఇంట్లోనూ కూడా ఇలాగే ఆలోచించాలి. ఇది నా కూతురు లైఫ్, తన రూల్స్ తనకు ఉండాలి, ఎవరో నా కూతుర్ని జడ్జ్ చేయకూడదు అన్నది మీరు కూడా రియలైజ్ అవ్వాలండి. మన లైఫ్ ని మనమే రూల్ చేసుకోవాలి. ఏం జరుగుతుందని భయం ఉండాలి, కానీ ఆ భయంతో అక్కడే ఆగిపోకూడదు. ఎవరైనా నీ గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం సైలెంట్ గా కూర్చోకూడదు, వాళ్ళకి సరైన సమాధానం ఇవ్వాలి. అలా ముందుకు వెళ్తూ ఉండాలి. ప్రతి అమ్మాయిలోనూ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది, సెల్ఫ్ లవ్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఇంతేలే అనుకుంటారు. నువ్వు అంతేకాదు, ముందు నిన్ను నువ్వు ప్రేమించుకుంటే నీ మీద నీకు నమ్మకం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ రెండు ఖచ్చితంగా ఉండాలండి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంత ఇంపార్టెంటో సెల్ఫ్ లవ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నీ మీద నీకు నమ్మకం ఉండాలి. నువ్వు ఎలా ఉన్నా సరే, నువ్వు పొట్టిగా ఉండు, పొడుగ్గా ఉండు, నల్లగా ఉండు, తెల్లగా ఉండు, ఎలా ఉన్నా నిన్ను నువ్వు ప్రేమించుకో. నీకంటే తోపులు ఎవరు లేరు అన్నదైతే నువ్వు ముందు నమ్మాలి ఖచ్చితంగా. అప్పుడే అమ్మాయి ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతుంది. లోలో ఉన్న ప్రతి ఒక్క మహిళని అంత స్ట్రాంగ్ చేసే మోటివేషన్ అయితే ఇస్తే చాలుగే లేదు. ఎవరో వచ్చి నిన్ను ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. నీ లైఫ్, నీ డ్రీమ్స్, నీ ఫ్యూచర్ అన్ని నీ చేతుల్లోనే ఉన్నాయి. వాటిని అందించుకొని ముందుకు ధైర్యంగా తీసుకెళ్లే బాధ్యత నీది. మర్చిపోవద్దు సుమా. ప్రతి అమ్మాయి గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు నాకు తోచిన పరిధిలో నేను చెప్పాను. ప్రతి ఇంట్లోనూ అమ్మాయి ఖచ్చితంగా ఉందని అనుకుంటున్నాను. అమ్మాయిలను ప్రతి ఇంట్లో పేరెంట్స్ ఎవరు అక్కర్లేదండి. మన అమ్మాయిని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇదే విధంగా అమ్మాయిలకి చెప్పి ముందుకు తీసుకెళ్లి వాళ్ళని ధైర్యంగా ముందుకు తీసుకువెళ్లి నడిపించాలి. ఇదే నా కోరిక. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరికైనా ఉపయోగపడితే, అందులో ఒక్కరికి ఉపయోగపడినా కానీ నాకు చాలా అంటే చాలా హ్యాపీ అండి. ఇలా ధైర్యంగా ముందుకు వెళ్ళేలా ప్రతి ఇంట్లోనూ సహాయం చేయాలని, వాళ్ళని మోటివేట్ చేసి ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బీ బ్రేవ్, బీ స్ట్రాంగ్. ఓకే, థ్యాంక్ యూ.